తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతందాసులు చెల్లిసినాం. పరమ తండ్రి, నా దీపం వెలిగించి వాడమైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇచ్చివాడమైనటువంటి మా ప్రభా, మీకే ఘనత. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ మీకే స్తోత్రం. ప్రవచనకు ఆత్మదేవ మీకే స్తోత్రం. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించే ఆత్మదేవ నీకే మహిమ. తీర్పు తీర్చు ఆత్మదేవ మీకే స్తుతి. దహించు ఆత్మదేవ మీకే స్తోత్రం. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకుని ప్రభు ప్రవాహ జలం వలె ఆయన మీ మధ్యకు వచ్చిన మీకే మహిమ. విరిగిన హృదయం గల వారికి ఆసనుడైనటువంటి మా ప్రభా మీకే ఘనత. కాలగతులని వశములో ఉంచుకున్నటువంటి మా ప్రభా మీకే మహిమ. దీర్ఘాయువును దయచేవాడు వినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. మా భవిష్యత్తును దీవించేవాడు వినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడు వినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవా నీకే మహిమ. ప్రభైన యేసుక్రీస్తు మీకే ఘనత. ఆకాశమందల దేవుడైనటువంటి యెహోవా మీకే స్తుతి. పరిశుద్ధమైన దేవ మీకే స్తోత్రం. నమ్మదగినటువంటి మా దేవ నీకే మహిమ. వాగ్దానములు చేసినటువంటి మా దేవ నీకే స్తుతి. నిబంధన చేసినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆదరణకర్తయగు మా దేవ నీకే ఘనత. విజ్ఞాపన చేయ ఆత్మదేవ నీకే స్తోత్రం. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన ఆయన లేఖనము నెరవేరినందుకు నీకే మహిమ. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షమున విజ్ఞాపన చేయుచున్న ఆత్మదేవ నీకే స్తోత్రం. జలముల మీద అల్లాడుచున్న ఆత్మదేవ నీకే స్తోత్రం. సముద్రం నుండి సముద్రం వరకు యుప్రాటిస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు ఆయన మనల్ని ఏలును. అందుకొరకు మీకే స్తుతి. ఆయన రాజ్యం అంతములేనై ఉన్నందుకు మీకే స్తోత్రం. పరిశుద్ధుని నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో తండ్రి నాయన, మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతందాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి దేవా, మా బుద్ధిహీనత మీకు తెలిసే ఉన్నది నాయన. మా అపరాధములు మీకు మరుగైన కావు తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము నాయన మీ ఎదుట పాపం చేసిన వారమే తండ్రి. ప్రభా, నీవు దయాళుడు నాయన, క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడవని తండ్రి, నీకు మొర్రపెట్టి వారి అందరి ఎడల కృపాతిశయం గల దేవుడు అని తండ్రి, ఇదిగోనైనా మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మంచి విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలినట్లుగా నీ పాపములు తుడిచివేసి ఉన్నానని మీ లేఖనములో సెలవిచ్చిన రీతిగా మా పాపములన్నీ మన్నించమని తండ్రి, మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనండి ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్నదో తండ్రి, ఆ బిడ్డను తండ్రి, ఆ బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించే వారి ప్రార్థనకు నాయన మీరు ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నామయ్యా. నాయన, ఏ బిడ్డ ఏ సమస్యలతోటి ఏ ఎరుకుల్లో ఏ ఇబ్బందుల్లో పడి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ఇక నాయన, శోధన నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం తండ్రి. సాతాను తంత్రాల్లో పడిపోకుండానట్లు నాయన మీ కృపా కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. ఇక బిడ్డలు తండ్రి, ఇదిగో నాయన, అనేక మంది నాయన ఆయన అప్పుల బాధల్లోనూ తండ్రి అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుచున్నాం తండ్రి. అప్పుల సమస్యల నుంచి, అనారోగ్యం నుంచి బిడ్డలను అందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఎందరో బిడ్డలు నాయన అంధకార సంబంధమైన అధికారంలో మగ్గిపోతున్నారయ్యా. అయ్యా, అటువంటి బిడ్డలందరినీ ఒక మరి జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాం నాయన. సమస్త దుర్నీతులు నాయన ఉన్నటువంటి బిడ్డలందరినీ సమస్త దుర్నీతి నుండి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఎందరో అన్యుల చేతుల్లో నలిగిపోవచ్చు మగ్గిపోవచ్చున్నటువంటి బిడ్డలని తండ్రి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, బలత్కారుల చేతుల నుంచి నీ బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాం నాయన. శ్రమల్లో నుండి బిడ్డలను అందరినీ కూడా విడిపించమని అడుగుచున్నాం నాయన. శ్రమలు జయించడానికి కావాల్సిన శక్తిని దయచేయమని అడుగుచున్నాం. శోధన జయించడానికి కావాల్సిన శక్తిని దయచేయమని అడుగుచున్నాం. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను నీ బిడ్డలు నాయన ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా బిడ్డలందరినీ కూడా తండ్రి వారి పక్షాన తిరిగి నాయన వారితో నాయన వారికి ఇబ్బంది పడుతున్న వారి బాధలు పెడుతున్నటువంటి
ప్రతి వారికి నాయన ఇదిగో తండ్రి వారి పక్షాన వాద్యమాడి వారికి న్యాయము జరిగించే న్యాయకర్తవి ఆయన న్యాయము జరిగించే నాయన న్యాయాధిపతివి నీవే అని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇక నేను విధవరాల పక్షాన్ని కూడా వాద్యమాడి న్యాయం జరిగించమని అడుగు అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఇదిగోనైనా ఎందరో మద్యపానము ధూమపానము అనే చెడు అలవాట్ల నుండి ఆయన అనేక చెడు అలవాట్ల నుంచి తండ్రి విడుదల కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి, అటువంటి బిడ్డల్ని విడిపించండి తండ్రి. మీ మహిమార్థమే మీ ఘన నాయన మిమ్మల్ని ఘనపరిచే రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ అట్టి సమస్యలు ఉన్నట్టు బాధల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని విడిపించమని అడుగుతున్నాను నాయన. మీకును మాకును నాయన ఎరుకో గోడల లాంటి ఎటువంటి సమస్యలు నాయన మీకును మాకును మధ్య నేను పాపం అనే ఏ గోడ తండ్రి అడ్డుకట్టగా శాతానుడు వేసి ఉన్నాడో అటువంటి వాటిలన్నింటిని పెరికివేయమని అలనాడు నాయన వారు ప్రదక్షిణ చేయుచుండగా ఎరుకో గోడలు ఏ విధంగా కుప్పకూలిపోయినో అట్టి రీతిగా తండ్రి మిమ్మల్ని స్తుతించుచుండగా తండ్రి మిమ్మల్ని గణపరచుచుండగా మిమ్మల్ని మహింపరచుచుండగా ఆ పాపం అనే గోడలే కానీ శాతానుడు మీకును మాకును కట్టినటువంటి అడ్డ గోడలన్నింటినీ కూల్చివేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా సమయాన్ని వృధా చేసుకోకుండా తండ్రి నాయన ఇగో తండ్రి మేము నాయన ఇగో నాయన మొబైల్లో ఎక్కువగా చూడకుండానట్లు నాయన మొబైల్లో అధిక సమయం వెచ్చించకుండా తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించినట్లు మిమ్మల్ని గణపరిచినట్లు మిమ్మల్ని మహింపరిచినట్లు తండ్రి మాకందరికీ ప్రార్థన శక్తిని ప్రార్థన దుప్పటిని ప్రార్థన జ్ఞానమును మాకు అందరికీ అడిపించమని అడుగుచున్నాం తండ్రి. విజయం మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రాణ రక్షణ కొరకు తండ్రి మీ సహాయం మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. తగ్గింపు జీవితము కలిగి ఉండినట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. కీడు నుండి తప్పించడానికి కావలసిన సహాయం దయచేయమని అడుగుచున్నాం. ఆపదలో ఉన్న ప్రతి బిడ్డని కూడా విడిపించండి ఆయన. మీ సన్నిధిలో మేమందరం నిందారైతుల పరిస్థితుల్లో బ్రతున్నట్లు సహాయం చేయమని నాయన రాత్రికాల సమయంలో అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మేమందరము పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవలని ప్రధానమైనటువంటి ఆజ్ఞ. రెండవది నిండవలని పొరుగువారిని ప్రేమించవలని రెండు ఆజ్ఞలు నాయన ముఖ్యమైన మరేదీ లేదని సెలవిస్తున్నారు తండ్రి. ఈ రెండు ఆజ్ఞలు తండ్రి మేము పాటించేవారుగా ఉండినట్లు తండ్రి మార్కు సువార్త 12:30-31 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన ఇగోనైనా ఇవి రెండు బాహుగా మేము ప్రవర్తించినట్లు ధర్మశాస్త్రము ప్రవక్తలకు ఇవే రెండు ఆజ్ఞలు ఆధారమని సెలవిస్తున్నావు కదా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి నాయన. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారే దేవుని చూచేదని సెలవిస్తున్నావు తండ్రి నాయన. మా హృదయం శుద్ధిగా ఉన్నట్లు సహాయం చేయండి. మా హృదయంలో ఏ విధమైన చేదని వేరు మొలిచి ఉంటే పెరికివేయండి నాయన పరిశుద్ధుడా. ఇదిగో తండ్రి మార్కు సువార్తలో నాయన 9:47 సెలవిచ్చినట్లు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచని ఎట్లా దానిని పెరికివేయము. రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబట్టు కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుడు రాజ్యంలో ప్రవేశించటం మేలని సెలవిస్తున్నావు తండ్రి నాయన. మా కన్ను అభ్యంతరపరిచిన మా చేయి అభ్యంతరపరిచిన నరికివేయమని సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన ఏ విధముగా తండ్రి మా శరీరము మా కన్ను మా నాలుక తండ్రి మా ఏ అవయవములు కూడా తండ్రి నాయన మీ దరికి చేర్చడానికి అర్థముగా ఉంటే పెరికి వేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి మేము నిన్ను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో తండ్రి మిమ్మల్ని ఆరాధించటం మిమ్మల్ని గణపరిచినట్లు సహాయం చేయండి. ఇగో నాయన పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 సెలవిచ్చినట్లు జీవమును ప్రేమించి మంచి ధనములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇగో నాయన మా పెదవులతో కానీ నాయన మా పెదవులను మిమ్మల్ని స్తుతించినట్లు నాయన మా హృదయం నిండా వాక్యము నింపుకున్నట్లు అట్టి ధన్యత అట్టి కృప మాకు అనుగ్రహించండి నాయన. ఇక నాయన మా నాలుకలను కపటమైన మాటలు పలకకుండా మా పెదవులను కాచుకోవడానికి మీ కృప కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమును కూడి నాయన ప్రార్థన చేస్తారో నాయన ఆ ప్రార్థనలు వేటి బంధిస్తారో అవి బంధించబడిను, ఏవి విప్పబడినవి పరలోకమందు విప్పబడినని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇదిగో నాయన అట్టి కృప అట్టి ధన్యత మాకు అందరికీ దయచేయండి నాయన. కేవలం ఈ జీవిత కాలం మట్టుకే మేము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమని కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 మీరు సెలవిచ్చినట్టు కేవలం ఈ జీవితకాలం మట్టు కాకుండా తండ్రి ఆ పరలోక కనాను ప్రయాణముకు తండ్రి నాయన మేము సిద్ధపడి ఉండినట్లు ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును బుద్ధిని మాకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబానికి అట్టి ధన్యత అట్టి భాగ్యము దయచేయండి. ఇక కుటుంబంలో ఉన్న ప్రతి స్త్రీకి నాయన జ్ఞానవంతురాలై తన ఇల్లు కట్టుకునే భాగ్యము దయచేయండి ఆయన. ఇగోనైనా మేమందరము శరీర కార్యములు స్పష్టమైన అవేనగా జారత్వము అపవిత్రత కామత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషము కలహము మత్సరము క్రోధములు కక్షలు భేదములు విమతలు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మరేవి కూడా మేము మా దరి చేరకుండానట్లయినా సహాయము చేయండి నాయన. మేమందరం ఆత్మఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము అనేటువంటి ఆత్మఫలాలు పండే విధంగా మాకు అందరికీ అట్టి కృపను అట్టి దంజితను మాకు దయచేయమని. కానీ నిరీక్షణ కలవార సంతోషించు శ్రమలందు ఓర్పు
ఓర్పులు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండునని రోమాపత్రిక 12:12 మీరు సెలవిచ్చిన రీతిగా నాయన అట్టి ధన్యత మాకు దయచేయండి నాయన, అట్టి కృపను మాకు దయచేయండి, ప్రార్థన శక్తిని దయచేయండి, ప్రార్థన తొప్పడం మాకు దయచేయండి నాయన, మీ పరిశుద్ధాత్మ వరమును మాకు దయచేసి నన్ను నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో వస్తారంటే స్త్రీలు అనుకోగలిగి బుద్ధి కలిగి ఉండినట్లు నాయన, స్త్రీలకు అట్టి కృపను అట్టి ధన్యతను దయచేయండి నాయన, ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు నాయన. ఇగో తీతు రాసిన పత్రికలో తండ్రి నాయన స్త్రీలు కొండుగత్తులను మిగులు మద్యపానాసక్తులని ఉండక తండ్రి ప్రవర్తన యందు భయభక్తులు గలవారు ఉండవాలని, దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు వారి ప్రవర్తనను సరిచేసుకోవాలని లేఖనము సెలవిస్తున్నది కదా. అట్టి కృపను అట్టి ధన్యతను సార్వత్రిక సంఘంలో ప్రతి స్త్రీలకి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా అడవుల్లో నివసిస్తున్నటువంటి గిరిజన కుటుంబాలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి, బీదలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి యొక్క అవసరతలో మీరు సహాయం చేయండి నాయన, వారికి కృపా కాపుదలు దయచేయండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి తండ్రి స్వస్థత దయచేయండి నాయన. ఇక నేను సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించే ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అంధకార సంబంధమైన అధికారుల నుంచి బిడ్డలను విడుదల దయచేయండి నాయన. మిమ్మల్ని ఆరాధించడం, మిమ్మల్ని గణపరచడం, మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి అట్టి ధన్యత అట్టి కృప తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ, శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ నాయన మరి ఏ విధమైనటువంటి నాయన ఆశల్లో పడిపోయినటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా సేవకులు పరిచర్య చేస్తున్నటువంటి సేవకులనే కానీ, పరిచర్య చేస్తున్నటువంటి నాయన సంఘ కాపురులే కానీ మరి ప్రతి ఒక్కరికి నాయన వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచండి నాయన. వారికి అనుదిన అవసర విషయంలో ప్రతి విషయంలోనూ నాయన మీ సన్నిధి మీ కృపా కాపుదలు దయచేయండి నాయన. సంఘంలో ఉన్న ఏ ఒక్కరిని నాయన మేము డబ్బులు అయితే అడగలేమయ్యా. అయ్యా మా ప్రతి అవసరతను తీరుస్తున్న దేవుడు నాయన, మా ప్రతి ఆహారాన్ని తీరుస్తున్న దేవుడు నాయన, మా ప్రతి సమస్యను తీరుస్తున్న దేవుడు అని నీవే తండ్రిని వేడుకుంటున్నామయ్యా. ఇక నాయన ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టమని నేను మిమ్మల్ని విడిపించదని నీవు నన్ను మహింపరచదని సెలవిచ్చిన రీతిగా మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇక నాయన ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రార్థనతో నాయన అవర్గడ్ ఛానల్ ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని ప్రతి కుటుంబాలను తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.